తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన లలిత రహస్య సహస్రనామాల్లో ఇవాళ ఏ రహస్యం గురించి చెప్తారు? ఏ రహస్య ఫలితం మాకు అందిస్తారు? ఇవాళ మంచి రహస్యమే ఉందండి. అస్త్రానికి శస్త్రానికి మధ్య ఉన్న ఆ తేడాతో చక్కటి రహస్యం ఉంది దాంట్లో. అమ్మవారు భండాసురుని సంహరించే ఘట్టం మనం చెప్పుకుంటున్నాము. ఆ భండాసురుని సంహరించే నిమిత్తంలో ఒక అస్త్రము ఒక శస్త్రము కూడా వేసింది. ఇప్పుడు అస్త్రం ఏంటి శస్త్రం ఏంటి అనేది మనం ఈ నామంలో చూసుకోవాలి. అస్త్రశస్త్ర ప్రయోగం, అస్త్రశస్త్ర ప్రయోగం అంటారు కదా. ఇది 62వ నామం మనకి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఈ నామాన్ని ఎక్కడ ఆపకూడదండి, ఎక్కడ ఆపకూడదు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. వర్షమే కురిపించింది ఆవిడ. అస్త్రాలతో వర్షమే కురిపించింది ఆవిడ. భండాసురుడు, ఆ భండాసురుడు ఎవరంటే ఇంద్రుడు, అందరికీ రాజు వాడు. ఆ రాక్షస రాజులందరికీ కూడా రాజు వాడు. అటువంటి భండాసురుణ్ణి నిర్ముక్తం గావించడానికి, వాడికి జీవితంలో ముక్తిగా కలిగించడానికి శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఆవిడ ఎటువంటి వర్షాన్ని కురిపించింది అంటే, అతను కొన్ని శస్త్రాలు వేశాడు, ఈవిడ కొన్ని శస్త్రాలు వేసింది. ఈ దేవతలండి, వాళ్ళకి ఒకేసారి మరణిస్తే మోక్షం రాదు. వాళ్ళు అంటే పాపకర్మలు నశించాలంటారే, అలాగే రాక్షసులకు కూడా పాపకర్మలు నశించాలి. అందుకని కొంత వాడి సేనాధిపతులని, పుత్రులని, బంధుమిత్రుల్ని, పట్టణాన్ని అందరినీ సంహరిస్తూ వెళ్ళి చివరికి వాడిని సంహరించింది. మానసిక బలం కోల్పోతూ ఉంటాడుగా. అవునండి. ఆ మానసిక క్షోభ అనుభవించాలి చేసిన పాపకర్మలకి. వాళ్ళు క్షోభ అనుభవించాలి. మరి శిక్షించకూడదు. ఆజన్మకృత పాపానం వ్యాధి రూపేణ అని చెప్తారు మన వాళ్ళు. ఇప్పుడు మామూలు వాళ్ళకి మనందరం రాక్షస జన్మలు ఎత్తలేదు, కానీ మానవుల్లో కూడా ఈ మధ్య రాక్షసుల్ని చూస్తున్నాం కదా. అంత మానవాకారంలో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళు ఆజన్మకృత పాపానం వ్యాధి రూపేణ అని చెప్తుంటే, ఎప్పుడో వాళ్ళు పాపం చేశారు ఈ బండాసురుడిలాగా, మరి అది వ్యాధి రూపంలో పీడిస్తోంది. ఇప్పుడు మరి పాపం పండితేనే కదా ముక్తినిచ్చేది అమ్మవారు. ఆ వ్యాధితో వాళ్ళు నరకం పడి 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 డాక్టర్లు ఇవి అవి తిరిగి 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 చివరికి వాళ్ళు ముక్తి పొందుతారు. శరీరాన్ని అంతా శిథిలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా నాకు జీవితం వద్దు, మరణించాలనే వరకు తీసుకొస్తుంది అమ్మవారు. ఎందుకంటే అదే ముక్తి. పశ్చాత్తాపం అదే, పశ్చాత్తాపం అదే. కర్మ అంతా దగ్ధం అయిపోతుంది. కర్మ దగ్ధం అవ్వాలి, మనిషికి పశ్చాత్తాపం రావాలి, అప్పుడు ముక్తినిస్తుంది ఆవిడ. ఎంత పరీక్షాకాలం అండి. మరి చేసిన పాపాలు పోవాలి కదా. అందుకని అలాగే రాక్షసుల్ని చుట్టూతా నశింపజేస్తూ ఉంటే వాళ్ళు బలహీనమైపోతారు. మనసు వాడికి క్షోభపడ 30 మంది పుత్రుల్ని ఆ నిత్య తిథి దేవతలు సంహరించారుగా. ఎంత సుందర ఆడుతూ పాడుతూ చంపేసింది. అప్పుడు ధృతరాష్ట్రుడు సుతశతంబును సంహరించడానికి 100 మంది కొడుకులు పోగొట్టుకొని నడుస్తాడు. ఈ రాక్షసుడికి 30 మంది పుత్రులు. అది గర్భశోకం అనుభవించే పాపం వాళ్ళకు ఉంటే ఆ కర్మ దగ్ధమయ్యే వరకు అది అనుభవిస్తూనే ఉండాలి. చివరికి దుర్యోధను మరణించినప్పుడు ఆ ధృతరాష్ట్రుడి వేదన ఇంత అంత మహాభారతంలో మనకి వర్ణిస్తారు కదా. ఆ గర్భశోకం మరి అప్పుడు మరి గాంధారీ దేవి వచ్చి అందుకే చెప్పించింది, ఏ శోకాన్నైనా భరించవచ్చు కదా, గర్భశోకం భరించలేరు తల్లులు, అసలు భరించలేరు. అందుకని యాదవ కులానికి మొత్తం సంపూర్ణం మట్టు పెట్టి నాశనం చేసేంత వరకు తీసుకొచ్చింది ఆ 100 మంది కుమారుని సంహరించడం విషయం. దుర్యోధనుడు కూడా మరణించేసరికి గాంధారీదేవి తట్టుకోలేక యాదవ కులం అంతా కూడా నాశనం అయిపోవాలని ఆవిడ శాపం పెట్టింది. ఒక శ్రీకృష్ణుడి మీద కోపంతో కులాన్నే మొత్తం ఆవిడ సమూలంగా నాశనం చేసేసింది. అటువంటి గర్భశోకము తండ్రికైనా తల్లికైనా కూడా. ఇక్కడ మన భండాసురుడికి 30 మంది పుత్రులు పోయినప్పుడే వాడు క్షోభపడ్డాడు. సేనాధిపతుల్ని సేనల్ని కూడా సంహరించింది. ఇప్పుడు వాడు వేసే శస్త్రాలకి ఈవిడ కూడా కొన్ని శస్త్రాలు వేసినా వాడు మరణించలా. అప్పుడేం చేశాడు వాడు, కొన్ని అస్త్రాలను వేసాడు. ఇక్కడ మనం అసలు రహస్యం చెప్పుకోవాలి. శస్త్రం అంటేనండి బాణాలు, గద, కత్తి, ప్రహరణము, ఆయుధాలు చాలా ఉంటాయి కదా. ఈ రాక్షసులు వాడే ఆయుధాలు వేరు, దేవతలు వాడే ఆయుధాలు వేరు. దేవతల ఆయుధాలన్నీ దివ్యమైనవిగా ఉంటాయి. రాక్షసాయుధాలన్నీ కూడా మాయ
మాయతో కూడినవి ఉంటాయి వాళ్ళకి. అలా రాక్షస ఆకారాలే భీకరం, భీకరం, మాయలతో కూడిన ఉంటాయి. దేవతలంతా శాంతి స్వరూపం, వాళ్ళంతా దేవతత్వం ఉంది కదా వాళ్ళకి, అందుకని వాళ్ళు దేవతలు అయ్యారు. వాళ్ళు ధర్మయుద్ధం చేస్తారు, వీళ్ళు మాయాయుద్ధం చేస్తారు. వీళ్ళు మాయాయుద్ధం చేసేందుకు వీళ్ళు ధర్మయుద్ధం చేస్తారు కనుక వెంటనే గెలవరు. వీళ్ళు మాయాయుద్ధం చేస్తే తెలిసిపోతుంది, వీళ్ళు మాయాయుద్ధము వాళ్ళ ధర్మయుద్ధము. ఇప్పుడు యుద్ధరంగంలో ధర్మనీతి పాటించాలి కదా, యుద్ధనీతి కూడా ఉంటుందిగా. అందుకని దేవతలైన కారణంగా వాళ్ళు ధర్మాన్ని తప్పరు, ఆ ధర్మాన్ని పాటిస్తూనే ఉంటారు. అలా శస్త్రాలు వేసి 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 అతని సేనలన్నిటిని కూడా ఇచ్చేద్దామని ఆవిడ ప్రయత్నం చేసింది. ఇంకా వాడు అలాగే విజృంభిస్తున్నాడు. అప్పుడు ఒక అస్త్రాన్ని వేసింది. అస్త్రం అంటేనండి మంత్రంతో ప్రయోగించేది. మంత్రంతో. శస్త్రం అంటే ఆయుధాలతో ప్రయోగించేది. అంటే మన దగ్గర ఉన్నటువంటి కత్తి, డాలు, డమరుకము, లేదంటే కనుక డాల్ అంటారు, డాలు, కత్తి, డాలు, లేదంటే గద, బాణాలు, ఇవన్నీ కూడా ఆయుధాలు. కానీ అస్త్రం వచ్చేసరికి మన మునులు చూడండి, ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఎవరైనా తపోభంగం కల్పిస్తే కళ్ళు తెరిచిగా చూస్తారు, నీళ్ళు వేస్తే వాళ్ళు భస్మం అయిపోతారు. లేకపోతే నువ్వు ఒక సర్పం కాడి సర్పం అయిపోతారు. ఏదంటే అది అస్త్రం. అస్త్రం అంటే అది. అలా శస్త్రాస్త్ర విద్యలు రెండూ కూడా గురువులు నేర్పించేవారు ఇద్దరుకు. కౌరవాస్త్ర సందర్శనం అని మహాభారతంలో మనకు కథ వస్తుంది. దాంట్లో కౌరవ పాండవులు ఇద్దరికి ద్రోణాచార్యుడు కలిపే చేస్తాడు, నేర్పిస్తాడు. కుమారాస్త్ర సందర్శనం అని ఒక ఘట్టమే ఉంటుంది, ఇద్దరికి కలిపే నేర్పిస్తాడు. అప్పుడు శస్త్రాలన్నీ ఎలా వేయాలో మామూలుగా ఆయుధాలతో నేర్పించి, అస్త్రాలు మాత్రం మంత్రపూర్వకమైనవి. అస్త్రం మంత్రంతో చేస్తారు. ఈ మంత్రం చదివితే ఈ వ్యక్తి నశించిపోతాడు, ఈ మంత్రం చదివితే ఇతనికి మానవ జన్మ పోయి కుక్క జన్మ వస్తుంది. మనం ఎన్ని కథలు చదవము, ఒక మంచి బ్రహ్మ రాక్షసి లాగా అయిపోతాడు ఒక మనిషి. అట్లా వాళ్ళకి వేరే రూపం రావాలి అంటే జానపద సినిమాల్లో అన్ని ఇవే. ఇప్పుడు మనకి పురాణ కథల్లో కార్తీక పురాణం నిండా ఇవే కదండి. అవునండి. ఒక చండాల కన్యక కుక్క జన్మెత్తటము, లేదంటే ఒక మంచి మనిషి చివరిలో ఏదో దొంగతనం చేస్తే అదేంటి చెట్టు కింద భూతాలు ఉంటాయి, బ్రాహ్మణ భూతాలు, అవి అలా అవటము, ఇవన్నీ కథల్లో వస్తుంటాయి కదా మనకి. అందుకని వాళ్ళు నీళ్లు చల్లి లేకపోతే ఒక చిన్న గడ్డి పరక తీసుకొని వాళ్ళు ఒక చిన్న మంత్రం చదివితే ఆ పని అక్కడికి అయిపోతుంది. అంటే వాళ్ళు లేవక్కల్లా, గద పట్టుకోకల్లా, కత్తి పట్టుకోకల్లా, చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఆ మంత్రం చదువుతారు, అంతే అక్కడ అయిపోతాయి. అటువంటి మనోశక్తి, తపోశక్తి కలవాళ్ళు మహామహా వ్యక్తులు భారతదేశంలో ఎన్ని వేల మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఋషులు మునులు, ఈ దేవతలు. మరి అలా ఉన్నటువంటి ఆ భారతదేశ చరిత్రలో, మన లలితాదేవి చరిత్రలో అమ్మవారు కొన్ని అస్త్రాలను కూడా ప్రయోగించింది. ఆ అస్త్రాల్లో ఏమేమి వస్తాయని అడగండి. ఇప్పుడు ఆ అస్త్రాల్లో పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు వస్తాయి. దేవతా అస్త్రాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పాశుపత అస్త్రం ఉంది, శివుడికి మాత్రమే చెల్లుతుంది. నారాయణ అస్త్రం ఉంది, విష్ణుమూర్తికి మాత్రమే చెల్లుతుంది. అలా ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క దేవుడు. అంటే వైష్ణవ అస్త్రాలు, శైవ అస్త్రాలు ఉంటాయి దీంట్లో. అందుకే నారాయణాస్త్రం ఏమో విష్ణుమూర్తి తత్వం, పాశుపతం వచ్చేసరి శివుడు శివతత్వం. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన అస్త్రం ఉంటుంది. ఇప్పుడు పంచాక్షరి మంత్రం ఉండండి, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి, కాని పని అంటూ ఉండదు. అవునండి. పంచాక్షరి మంత్రాన్ని మించిన మంత్రమే లేదంటారు. అలాగే గాయత్రి మంత్రం ఉంది, అసలు గాయత్రిని మించిన మంత్రం లేదని చెప్తారు. ఆ గాయత్రి మంత్రం కన్నా మహత్తరమైనదని పంచాక్షరి మంత్రం చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మనం మంత్రము నీటితో చేస్తామో, లేకపోతే బిల్వదళంతో చేస్తామో, పసుపు కుంకుమలతో చేస్తాం, మన ఇష్టం. కానీ ఆ మంత్రోపాసన వల్ల మనకి పనులు అవుతున్నాయి. అక్కడ మంత్రోపాసన ఇప్పుడు 108 సార్లు చదవమని లలితా శాస్త్రంలో చెప్తున్నాము. వాళ్ళందరికీ ఆ పనులు అయ్యి మనకి ఫోన్లు చేస్తూనే ఉన్నారుగా, మేడం మీరు చెప్పిన మంత్రం చదువుకున్నాము, మాకు ఈ పని అయింది, అవునండి, మా పిల్లల్లో ఎంతో మార్పు వచ్చింది, మా వారిలో ఎంతో మార్పు వచ్చింది, మాకు ధనధాన్యాలు కలిసి వచ్చినాయి. ఇలా వాళ్ళందరికీ మంత్రబలంతోనే వాళ్ళన్ని సాధిస్తున్నారు కదా. మంత్రబలమే దాన్ని అస్త్రం కింద. యుద్ధంలో అయితే అస్త్రం ఉంటాం, మామూలు నిత్య జీవితంలో అయితే మంత్రం ఉంటున్నాం. సో యుద్ధంలో అయితే అస్త్రము, నిత్య జీవితంలో అయితే మంత్రం. మనమేం యుద్ధం చేయట్లేదుగా, మనం ఎవరితోనూ యుద్ధం చేయట్లా, మన సంసారం చల్లగా ఉండాలని ఏదో ఒక మంత్రం చదువుకుంటాం. అందుకని చూడండి, యుద్ధ రంగంలో ఉన్నాయి, మీరు ఆపేశారు.
అంటే వెల్లడించకూడదు అని చెప్పేసి, అంటే అదే వీటి ఫలితాలు చెప్పకూడదు మరి, ఎందుకంటే అస్త్రం అప్పుడు నాకు బాగా అర్థమైంది కదా, ఇవి ఎందుకు చెప్పకూడదు, అస్త్రూపేణ అవతల వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంది. ఇప్పుడు మనం అస్త్రం యొక్క ప్రయోగం చెప్తే వీళ్ళందరూ చేసేస్తే రేపు పొద్దున మన సమాజానికి మనం మంచి అందించాలి కదా. అవునవును, అందువల్ల ఇవ్వలేదు. ఇవి మనం మంచి నామాలన్నీ పఠిస్తూ ఉంటే మంచి మన కోసం, మనకు మంచి కోసం, మన మంచి కోసం ఇది నడుస్తుంది. చాలా బాగా మంచి విషయం అండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పకూడదు అన్నారన్నది. సో ఆ రకంగా ఈ యుద్ధ వర్ణంలో ఉన్న నామాలన్నిటికీ కూడా మనం ఫలితాలు చెప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ అమ్మవారు ముందు భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త వర్షిణి కదా, శస్త్ర ప్రయోగం అయిపోయాక అస్త్ర ప్రయోగానికి వచ్చింది కదా. అప్పుడు ఆ బండాసురుడిని దాని వాళ్ళ సేనలన్నిటినీ చంపటానికి నారాయణాస్త్రం ప్రయోగించింది. అస్త్రం నారాయణాస్త్రం, నారాయణ సహోదరేగా అమ్మవారు, అందుకని నారాయణాస్త్రం ప్రయోగించింది. తర్వాత సేనాధిపతులు ఉంటారు, వాళ్ళందరినీ సంహరించడానికి పాశుపతాస్త్రం, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ బండాసుర శూన్యక ఉండనే ఉందిగా, ఆయన యొక్క పాశుపతాస్త్రం ప్రయోగించింది. చివరికి బండాసురుడికి మహాకామేశ్వరుడి యొక్క అస్త్రాన్ని ఆవిడ ప్రయోగిస్తుంది. అది తర్వాత నామంలో మనకు వస్తుంది. సో పంచభూతాలకి కూడా నండి ఇక్కడ అస్త్రం గురించి మనం చాలా చెప్పుకోవాలి. మన ప్రేక్షకులు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అస్త్రము అంటే పంచభూతాలతో ఎలా ఉంటుందంటే, మనం చాలా మటుకు సినిమాల్లో చూస్తుంటాం, ఆగ్నేయ అస్త్రం వేస్తారు, అంటే అగ్నితో కూడుకున్నది. పంచభూతాల్లో అగ్ని ఉంది కదా. అవును, ఒకళ్ళు అగ్నితో బాణం వస్తే, ఒకళ్ళు నీళ్లతో జలంతో వారణాస్త్రం వేస్తారు. వారణాస్త్రం అంటే జలం, నాగాస్త్రం వేస్తే, ఒకళ్ళు గరుడాస్త్రం వేస్తారు. పూర్వం సినిమాల్లో అన్ని బ్రహ్మాండంగా చూసేవాళ్ళం. బాగా గరుడాస్త్రం, నాగాస్త్రం ఇవన్నీ వేస్తారు. కొంతమంది ఏమో వాయవ్య అస్త్రం వేస్తారు, మళ్ళీ వాయువు విపరీతమైన గాలి మంట ఆడిపోతుంది, ఆగ్నేయాస్త్రానికి వాయవ్య అస్త్రం వేస్తారు. ఇలా అస్త్రాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అలా ప్రయోగిస్తూనే ఉంటారు. చాలా సంతోషంగా భలే సరదాగా చూసేవాళ్ళం. అవునండి, ఆనాడు చిన్న వయసులో జానపద చిత్రాలు చూడాలి, చాలా సంతోషంగా. పౌరాణికంలో కూడా చూపించారు, పౌరాణికంలో కూడా ఇవన్నీ చూపించేవారు, కూడా బాగా చూపించేవాళ్ళు. విఠలాచార్య సినిమాలు పౌరాణికంలో కమలాకర కామేశ్వర శర్మని అద్భుతంగా తీసేవారు పౌరాణికాలు. ఆ సినిమాల్లో కూడా ఈ వాయవ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము, మళ్ళీ పాశుపతాస్త్రము, ఆ రోజుల్లోనే వాళ్ళు అంత నాలెడ్జ్ మనకి ఇచ్చారు. వివరాలు తర్వాత ఆ రోజుల్లో సినిమాలన్నీ కళాఖండాలండి, కళాఖండాలు. ఈ రూపేణ వారందరినీ తలుచుకుంటాం. అవునండి, చాలా సంతోషం అండి. సో ఈ రకంగా అమ్మవారు అస్త్రంతో శస్త్రంతో భండాసురుణ్ణి అంటే అతని సేనాధిపతులని సంహరించింది. తర్వాత 2 నామాల్లో అమ్మవారు ఇంకా భండాసురుణ్ణి సంహరించడం పూర్తవుతుంది. అక్కడితో అమ్మవారి యొక్క యుద్ధ వర్ణన మనం పూర్తి చేసుకోవచ్చు. ఇంకొక 2 నామాల్లోకి వచ్చాం, ఆ 2 అయిపోతే యుద్ధ వర్ణన మనకి పూర్తవుతుంది. అప్పటి వరకు యూట్యూబ్లో మా ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉండండి. యుద్ధ వర్ణన ఎలా సమాప్తి అవుతుందో అని ఎదురు చూస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో మన పుణ్యగ్రంథము అమ్మవారి రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీరు కానీ నేను కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేము. మన పుణ్యాన్ని మన సదాశివ కుటుంబ సభ్యులకు కూడా మనం పంచాలనే ఉద్దేశంతోనే ఈ పుణ్య గ్రంథాన్ని అందరికీ పంచుతున్నాము. సో ఎవరెవరు అదృష్టవంతులో మనం పరీక్షిస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఏ విజయ సికింద్రాబాద్ అండి, ఏ విజయ సికింద్రాబాద్. విజయ్ గారు, మీరు సికింద్రాబాదు, మేము హైదరాబాదు. త్వరలోనే మీకు పుస్తకం అందుతుంది. అందిన వెంటనే మీ సంతోషాన్ని, మీ యొక్క వీడియోని మాకు వీడియో ద్వారానే తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. పుస్తకం అందిన వెంటనే మమ్మల్ని మర్చిపోకండి. తప్పకుండా ఛానల్ చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఆనందాన్ని ఫోటో రూపంలోనూ కామెంట్ రూపంలోనూ మాకు తెలియజేయండి. శ్రీమాత్రే నమః. విజయ్ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు, కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ ఉండాలండి. పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందించగానే మీరు పుస్తకం అందినది అని కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి.